హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ గారు, సీనియర్ ఆంకాలజిస్ట్. క్యాన్సర్స్ చాలా టైప్స్ ఉంటాయి, అందులో కొన్ని టైప్స్ గురించి ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ కొలరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి? పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్ని కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాం. సో పెద్ద పేగులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కోలాన్ అంటారు, రెండు రెక్టమ్ అంటారు. చివరి 15 సెంటీమీటర్ని రెక్టమ్ అంటారు. సో దాంట్లో వచ్చే క్యాన్సర్ని కోలోరెక్టల్ క్యాన్సర్ అంటారు. పాలిప్స్ అంటే అంటే ఈ క్యాన్సర్ రావడానికి ముందుండే స్టేజ్ని పాలిప్స్ అంటాం. సో పాలిప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిప్స్ ఉంటాయి. సో అది ఒకటే ఉండొచ్చు, నెంబర్స్లో ఉండొచ్చు, కొన్నిసార్లు వేలల్లో కూడా ఉండొచ్చు. సో ఆ పాలిప్స్ ఏవైతే ఉంటాయో ఆ పాలిప్స్ ఏంటి అనే దాన్ని బట్టి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. సో మనకు తెలిసింది ఏంటంటే ఈ చాలా వరకు ఈ క్యాన్సర్స్ ఆ పాలిప్ అనే స్టేజ్ నుంచి డెవలప్ అవుతాయి. దీనికి సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి సార్ అసలు ఈ క్యాన్సర్లో? సో ఇప్పుడు ఈ పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్ని మనం 3 భాగాలుగా విడగొట్టుకుంటే, ఒకటి కుడివైపు వచ్చే క్యాన్సర్, అంటే కుడివైపు ఉండే పెద్ద పేగుని రైట్ కోలాన్ అంటాం. ఎడం వైపు ఉండే కోలాన్ని లెఫ్ట్ కోలాన్ అంటాం. చివరి 15 సెంటీమీటర్ని రెక్టమ్ అంటాం. సో ఇప్పుడు ఈ రైట్ కోలాన్ క్యాన్సర్స్ ఎలా ఉంటాయంటే, జనరల్గా ఇవి ప్రజెంట్ అయ్యేది అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడము, లేకపోతే అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ రావడము ఇట్లా. బట్ చాలా మందిలో మనం ఇప్పుడు చూస్తుంది ఎలాగా అంటే ఎనీమియా అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మన బాడీలో హీమోగ్లోబిన్ అని ఒకటి ఉంటుంది రక్తంలో. సో ఆ హీమోగ్లోబిన్ అనేది మన బాడీలో రక్తం కంటెంట్ ఎంత ఉందో చెప్తూ ఉంటుంది. సో ఆ హీమోగ్లోబిన్ తగ్గిపోవడాన్ని ఎనీమియా అంటాం. అంటే ఏంటంటే మనకు తెలియకుండా ఈ క్యాన్సర్, కుడివైపు ఉండే క్యాన్సర్ నుంచి ఒక చుక్క లాగా రక్తం పోవడం, సో దానివల్ల ఈ రక్తహీనత అనేది వస్తూ ఉంటుంది. సో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్న వాళ్ళలో చాలామందికి ఈ కుడివైపు కోలోరెక్టల్ క్యాన్సర్ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా అలా ప్రజెంట్ అవుతుంది అది. అదే ఎడం వైపు ఉండే క్యాన్సర్స్ అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడము, లేకపోతే ఏదో పిసుగుతున్నట్టు అనిపించడము, ఇంకా కామన్గా చూసేది ఏంటంటే ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటాం. అంటే ఏంటి, వీళ్ళకి కొన్ని రోజులేమో కాన్స్టిపేషన్, అంటే అస్సలు మోషన్ అవ్వడం, మలబద్ధకం ఎక్కువగా శాతం ఉండడం అనేది ఉంటుంది. కొన్ని రోజులేమో తీవ్రంగా మోషన్స్ అవుతూ ఉంటాయి. అంటే 1 or 2 టైమ్స్ అవ్వాల్సింది 5-6 సార్లు అవ్వడము, ఇలా మోషన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు నార్మల్గా ఉంటుంది. ఈ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ వేరియేషన్స్లో ఉండడం అనేది ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటాం. సో అలా ఈ లెఫ్ట్ కోలన్ క్యాన్సర్స్ ప్రజెంట్ అవుతాయి. ఆ రెక్టమ్ క్యాన్సర్స్కి వచ్చేసరికి అవి ఎలా ప్రజెంట్ అవుతాయంటే, వాటికి మోస్ట్ కామన్గా ఉండే సిమ్టమ్ ఏంటంటే ప్లెయిన్లెస్ బ్లీడింగ్ అంటాం. అంటే వీళ్ళకి మోషన్ వెళ్ళేటప్పుడు కానీ, మోషన్ వచ్చే ముందు కానీ, లేకపోతే మోషన్ పూర్తయినాక కానీ వాళ్ళకి మోషన్లో రక్తం పడుతూ ఉంటుంది. బ్రైట్ రెడ్ కలర్లో ఉండే రక్తం పడుతూ ఉంటుంది. అది సాధారణంగా పెయిన్లెస్ ఉంటుంది. అది మోస్ట్ కామన్గా ప్రజెంటేషన్. లేకపోతే మోషన్ వెళ్ళేటప్పుడు మంట రావడము, లేకపోతే కాన్స్టిపేషన్ ఉండడము, లేకపోతే మోషన్తో పాటు జిగురుగా మ్యూకస్ అనేది ప్రజెంట్ అవ్వడము, లేకపోతే పొద్దున పూట వాళ్ళు నిద్ర లేచిన వెంటనే వాళ్ళకి అర్జెంటుగా మోషన్ వెళ్ళాలనిపిస్తుంది కానీ మోషన్కి వెళ్ళలేరు. ఇట్లాంటి డిఫరెంట్ సిమ్టమెటాలజీతో వాళ్ళు ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా డయాగ్నోస్ చేయగలం సార్? సో జనరల్గా ఈ మనకి పెద్ద పేగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఏ పేషెంట్ వచ్చినా మనం ఫస్ట్ చేసేది ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. సో క్లినికల్ ఎగ్జామినేషన్లో మేము సాధారణంగా చూసేది ఏంటి, ఆ పేషెంట్ పర్ఫార్మెన్స్ స్టేటస్ అంటే ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నాడా లేదా, చేయగలిగితే ఎంత స్థాయి వరకు చేయగలుగుతున్నాడు, దాన్ని బట్టి మేము ఒక గ్రేడింగ్ తీసుకొని, దాంతోపాటు ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే బరువు తెలియకుండా బరువు ఏమైనా తగ్గారా, మోర్ దెన్ 10% ఆఫ్ ద బాడీ వెయిట్, వాళ్ళు ఒక 70 కేజీలు ఉంటే వాళ్ళు సడన్గా ఒక 5-6 కేజీలు తగ్గిపోయారు అన్నప్పుడు మేము అది క్యాన్సర్ ఉందేమో అని అనుమానం రేజ్ చేస్తాం. అలాగే ఇతరకి ఇంకేమన్నా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దగ్గు, ఇట్లా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్నది చెక్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కొలనోస్కోపీ అంటాం. సో కొలనోస్కోపీ అంటే ఏంటంటే ఈ పెద్ద పేగు మొత్తాన్ని మనం ఒక పైప్లో ఒక కెమెరా పెట్టి దాన్ని టీవీలో చూసుకుంటా, సో మొత్తం కోలాన్ని మనం కెమెరాతో చూస్తాం. సో చూసినప్పుడు ఏంటి, దాంట్లో ఈ క్యాన్సర్ అంటేనే ఒక అల్సర్ కానీ ఒక గడ్డ కానీ ఉండడం కదా, ఆ గడ్డ కానీ లేకపోతే పాలిప్ కానీ లేకపోతే ఈ అల్సర్ కానీ ఐడెంటిఫై అయింది అనుకోండి. ఐడెంటిఫై అయిన తర్వాత దాంట్లో నుంచి ఒక చిన్న పీస్ తీస్తాం. ఎందుకు, అది ఏం క్యాన్సరో తెలియాలి కాబట్టి. సో దాన్ని బయాప్సీ అంటాం. సో అలా ఈ కొలనోస్కోపీ చేసి మనం బయాప్సీ చేస్తాం. సో కొలనోస్కోపీలో మనకి ఏం తెలుస్తుంది, అసలు క్యాన్సర్ ఉందా లేదా, ఇంకా ఈ క్యాన్సరే కాకుండా ఇతర చోట్ల ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా, అండ్ 3 ఒకవేళ క్యాన్సర్ లక్షణం కానీ అల్సర్ కానీ ఏమైనా ఉంటే దాన్ని బయాప్సీ చేస్తాం. సో ఈ బయాప్సీ తీసి టెస్ట్కి పంపిస్తే అది ఏ రకమైన క్యాన్సర్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ వీటితో పాటుగా మేము కొన్ని ఇమేజింగ్ టెస్ట్స్ అంటాం. ఇమేజింగ్ టెస్ట్ అంటే కొంతమంది సిటీ స్కాన్ కానీ, కొంతమంది ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాం. సో చేసి మేము అందులో ప్రధానంగా చూసేది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెద్ద పేగులో ఒక గడ్డలా కానీ లేకపోతే ఏదన్నా ఉంది అనుకుంటే ప్రాబ్లము, అది క్యాన్సర్ అనే అనుమానం ఉందా లేదా, ఒకవేళ క్యాన్సర్ అయితే ప్రతి క్యాన్సర్కి ఉండే లక్షణం ఏంటి,
అది వేరే భాగాలకు కానీ వేరే చోటికి కానీ స్ప్రెడ్ అవ్వదు. సో ఈ కోలరెక్టల్ క్యాన్సర్ కూడా మిగిలిన క్యాన్సర్ లాగే ఇది ఇక్కడే ఉందా, లేకపోతే పక్కన అక్కడ లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, ఆ లింఫ్ నోడ్స్కి ఏమన్నా పాకిందా లేదా, అలాగే ఇతర భాగాలు అంటే లివర్కి కానీ లంగ్కి కానీ ఏమన్నా పాకిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. దాన్ని స్టేజింగ్ ప్రాసెస్ అంటాం. సో అలా మనం ఈ టెస్ట్లన్నీ చేసి దానికి ఒక స్టేజ్, అది ఏ స్టేజ్లో ఉంది అనేది చెప్తాం. ఆ స్టేజ్కి ఎందుకు చెప్తాము అంటే ఆ స్టేజ్కి అనుగుణంగానే ట్రీట్మెంట్, ఆ స్టేజ్కి అనుగుణంగానే ప్రోగ్నోసిస్ అంటే ఏంటి, అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే మనకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఆ స్టేజింగ్ తర్వాత ఈ సర్జరీస్ అవన్నీ అప్పుడే తెలుస్తుంది. అంటే ఏ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది వేరే భాగాలకి స్ప్రెడ్ అయ్యింది అనుకోండి, దాన్ని స్టేజ్ 4 డిజీజ్ అంటాం. సో స్టేజ్ 4 డిజీజ్కి జనరల్గా మనం కీమోథెరపీ అనేది ఇస్తాం. లేదు స్టేజ్ 1, 2, 3లో ఉంది, సో ఇట్లా ఉన్నప్పుడు మనం సర్జరీ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి సర్జరీ అనేది ఆఫర్ చేస్తాం. ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ దాంట్లో? సో వీటిలో మనం ప్రిడామినెంట్గా చేసేది ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్గా సర్జరీ చేస్తాం. అంటే రకరకాల పద్ధతుల్లో చేస్తాం. సో సర్జరీ అనేది ఏంటి, చాలామందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెద్ద పేగు క్యాన్సర్కి రైట్ సైడ్ వచ్చింది. సో నేను రైట్ సైడ్ పేగు తీసేసి ఆ చిన్న పేగుని మిగిలిన పేగుల్ని జాయిన్ చేయాలి. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ వస్తే ఆ భాగాన్ని తీసేస్తాం. ఆ సర్జరీ అనేది ఎలా చేస్తాము అనే దాంట్లో ఏంటంటే పాయింట్స్, ఒకటి ఓపెన్ సర్జరీ అని ఉంటుంది. ఓపెన్ సర్జరీ అంటే ఈ కుడి వైపు కానీ ఎడమ వైపు కానీ ఆ పేగు తీసేయాలంటే మొత్తం పేగు ఓపెన్, కడుపంతా ఓపెన్ చేసి ఆ భాగాన్ని తీసేయడం. ఇప్పుడు మేము ఇంకొంచెం బెటర్గా ఏం చేయగలుగుతున్నాము అంటే ఈ క్యాన్సర్లో కూడా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని, రోబోటిక్ సర్జరీస్ అని చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక భాగంలో పేగు మనం తీసేయాలనుకోండి, నేను ఇంత పెద్ద కోత పెట్టినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ అంటే ఈ క్యాన్సర్ సర్జరీస్ అన్ని మేజర్ సర్జరీస్. సో కోత పెట్టినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు పోస్ట్ ఆప్లో లంగ్ ఫంక్షన్ అనేది అంత బెటర్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. సో దానివల్ల వాళ్ళకి లంగ్స్లో ఇబ్బంది కూడా ఉండొచ్చు. సో ఈ కీ హోల్ సర్జరీస్ అంటే చిన్న చిన్న కెమెరాలతో వేసే సర్జరీలు చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను పెద్ద కోత పెట్టను, అండ్ మనం వాడే కెమెరాలు కానీ హై డెఫినేషన్ కెమెరాస్, పెద్ద మానిటర్స్ వీటిలో వాడడం వల్ల నాకు చిన్నది కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ చేసాం అనుకోమని, ఈ రోబోటిక్ సర్జరీలు ఏంటి, ఇప్పుడు ఇది మనకి తీసేయాల్సిన భాగం, ఈ భాగం పక్కనే నరాలు ఉన్నాయి, ఇవి ఓపెన్ సర్జరీలో కనిపించలేకపోవచ్చు. మనం లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ లేకపోతే రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే ఈ నరం డ్యామేజ్ కాకుండా ఈ భాగాన్ని మనం తీసేస్తాం. సో దానివల్ల ఏంటి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్ సర్జరీస్ చేసినప్పుడు మనం వాటిని రెండింటిని జాయిన్ చేయడానికి కావచ్చు, లేదా ఈ పక్కన ఉన్న నరాలని కాపాడడానికి ఇది చాలా బెటర్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అది కాపాడినప్పుడు వాళ్ళ పోస్ట్ ఆపరేటివ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఈ ఓపెన్ సర్జరీస్ చేసినప్పుడు ఆర్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఉండేటప్పుడు ఏంటి, ఆ నరాలు పోతే బ్లాడర్ ఫంక్షన్స్, సెక్షువల్ ఫంక్షన్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆ నరాలు పోయినాయి కాదు. ఇప్పుడు ఆ నరాలను కనుక మనం కాపాడగలిగితే బ్లాడర్ ఫంక్షన్ చాలా బెటర్గా అవుతుంది. సో వాళ్ళకుండే ఈ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం చాలా తగ్గించవచ్చు. సార్ చాలా వరకు కమెంట్స్లో మనం చూస్తాం కదా, క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా క్యూర్ అయిపోతుంది అన్న భ్రమలో ఉంటారు, అది నిజమేనా? అంటే క్యాన్సర్ ఇప్పుడు ఈ స్టేజింగ్ అనేది చేసుకుంటాం కదా, స్టేజ్ 4 అనేటప్పుడు అది క్యూర్ అనే అవకాశం చాలా చాలా తక్కువ. సో దాంట్లో ఏంటి, వాళ్ళకి అక్కడ మనం ట్రీట్ చేసే మన ఇంటెంట్ ఏంటంటే పాలియేటివ్ ఇంటెంట్ అంటాం. అంటే ఏంటి, అది నేను క్యూర్ చేయలేకపోయినా వాళ్ళని లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి, సో దాన్ని మందుల ద్వారానో లేకపోతే కొన్ని సర్జరీస్ ద్వారానో వాటిని ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అదే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ స్టేజెస్లో ఉండేటప్పుడు ఏంటంటే క్యూర్ అనేది పాసిబుల్. క్యూర్ అంటే పూర్తిగా నయమైపోయింది అనేది పాసిబుల్ అవుతుంది. సో అది ఎంత త్వరగా ఐడెంటిఫై అయితే అంత బెటర్ క్యూర్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో క్యూర్ అనేది 100% పాసిబుల్, లేట్ స్టేజెస్లో కొంచెం కష్టం. సో ఈ కొలరెక్టల్ క్యాన్సర్ గురించి మాకు ఆడియన్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కొలరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని కాజెస్ ఏంటి, ఇవన్నీ కూడా సార్ మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. నెక్స్ట్ టైం సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంతవరకు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.